రెండు దేశాలు యుద్ధం చేసుకుంటున్నాయి. యుద్ధాలు చేసుకోవడం మనకు అలవాటేగా మొదటి నుండి. ఒక దేశపు సైనికుడు తన శత్రు దేశపు సైనికుల్ని 10 మందిని కాల్చి చంపాడు. తన మిత్రులందరూ చనిపోవడం దూరంగా ఉండి చూస్తున్నటువంటి ఆ సైనికుడు గురిపెట్టి అవతల సైనికుణ్ణి కాల్చాడు. ఆ బుల్లెటు ఆ తొడకు తగిలి గాయమై వాడు అరుస్తూ బాధతో నేల మీద పడ్డాడు. వెంటనే ఈ సైనికుడు వాడికి దగ్గరగా వెళ్ళి నుదురు మీద తుపాకీ పెట్టి కాల్చబోయినప్పుడు వాడు 2 చేతులు ఎత్తి నమస్కరించి, నన్ను చంపకు, నాకు పిల్లలున్నారు, నన్ను చంపితే మీ దేవుడి మీద ఒట్టు, దేవుడు నిన్నెప్పుడు క్షమించడు అని వాడు అనడం విని నోరెళ్ళబెట్టి ఏం చేయాలో తోచక ఒక విగ్రహంలాగా స్థానువులాగా అలాగే నిలబడిపోయాడు ఈ సైనికుడు.